ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన పడకల యొద్ద ఉండగానే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము కూడా నేనున్నాను, భయపడుకో, నిన్ను ఆదుకునేవాడను అని మన భయముల నుంచి మనలను విడిపించే లోకరక్షకుడైన యేసయ్యను ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినం. మన పరిశుద్ధుడైన ప్రభువుని ఆరాధించే దినం. ఈ డిసెంబర్ మాసములో, ఈ క్రిస్మస్ ఆనందములో, అవును, లోకమంతా సంతోషిస్తూ ఉన్న ఈ శుభవేళ, ఈ పరిశుద్ధ దినము కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనలో ఆనందిస్తూ ఆయనను ఘనముగా ఆరాధించ సిద్ధపడదాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం క్రింది భాగమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి జకరియా గొప్ప యాజకుడు, నీతిమంతుడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఈ కీర్తన పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. రక్షకుని గురించిన అనుభవము తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోక రక్షకుడు మరి ఎందుకు ఈ లోకానికి ఏతెంచాడు పరమును విడిచి అని అంటే, మనము శత్రువుల చేతిలో నుంచి విడిపించబడడానికి, మన జీవితకాలం అంతయు కూడా నిర్భయముగా మరి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపననుగ్రహించడానికి ఈ యొక్క రక్షణ ఆయన మనకు కలుగచేసి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిలో నిర్భయముగా జీవించాలి. మన శత్రువుల నుంచి, అవును, సాతాను అనే శత్రువు నుంచి మరి ముఖ్యముగా మనలను నిత్యత్వమునకు, నిత్య జీవమునకు మరి వెళ్ళనివ్వకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు, అవును, మరి ఆ యొక్క నాశనకరమైన కూపములోనికి తీసుకొని వెళ్ళడానికి దుష్టుడు ఎన్నో పన్నాగాలు, వాడి యొక్క ఉద్దేశం ఆయన పోలికగా చేసుకున్న ఆయన ప్రియ బిడ్డలను అంతము చేయటమే. దాని కొరకు వాడు ఎన్నో విధాలుగా మరి ప్రాకులాడుతూ ఉంటాడు. శత్రువు, అవును, ఈ శత్రువు అయిన సాతాను యొక్క చేతులలో నుంచి మనలను విడిపించడానికి, మనము నిర్భయులముగా జీవించడానికి, అంతేకాదు ఆయనను సేవించే బిడ్డలంగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఆయనను సేవింపననుగ్రహించడానికి ఈ రక్షణ మనకు కలుగచేసి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పరిశుద్ధముగా నిర్దోషముగా మన దేవుని మనము సేవించవలసి ఉన్నది ఈ ఉదయకాలం. ప్రియ దేవుని బిడ్డలారా, పై వచనములో గనక ఇదే వచనములో పై భాగం చూస్తే, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. హల్లెలూయా. అవును, మన శత్రువులందరి నుంచి, మనలను ద్వేషించే వారందరి నుంచి ఆయన మనలను తప్పించి ఆయన రక్షణ మనకు కలుగచేసి ఉన్నాడు. కనుక ఏ శత్రు భయం నీకు అవసరం లేదు. ఎవరు నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ వారి నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ రక్షణ నీకు ఎందుకు కలుగచేసి ఉన్నాడు అని అంటే, నీ శత్రువుల చేతిలో నుంచి, నిన్ను ద్వేషించే వారి చేతిలో నుంచి ఆయన నిన్ను
తప్పించడానికి, అంతేకాదు నీవు నిర్భయముగా మరి ధైర్యముగా అవును జీవించడానికి, పరిశుద్ధముగాను నిర్దోషముగాను అవును నీ ప్రభువుని నీవు సేవింపను అనుగ్రహించి ఉన్నాడు. దాని కొరికే ఆయన ఈ రక్షణ కలుగచేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినం ప్రభువుని ఆరాధించడానికి పరిశుద్ధముగా సిద్ధపడి, నీవే కాదు నీ కుటుంబ సమేతముగా ఆయనను ఆరాధించడానికి వేగిరపడి వెళ్ళడానికి సిద్ధపడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి దుర్దినాలు. ఆయన మనకు నిర్భయాన్ని కలుగచేసి ఉన్నాడు. లోకరక్షకుడిగా ఈ లోకానికి ఏతెంచుట వలన మన మరణ భయము నుంచి, పాప భయము నుంచి, రోగ భయము నుంచి, ప్రతి విధమైన భయముల నుంచి ఆయన మనలను విడిపించి, మన శత్రువుల చేతిలో నుంచి, మనలను ద్వేషించే వారి చేతిలో నుంచి ఆయన మనలను తప్పించాడు. మన జీవితాలలో పరిశుద్ధతను నింపాడు. మన జీవితాలు నిర్భయంగా బ్రతకడానికి, ధైర్యముగా, స్వేచ్ఛగా, స్వతంత్రత కలిగి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి రక్షకుడిగా మన ప్రభువు వచ్చి మన బానిసత్వం నుంచి, మన బంధకాల నుంచి, మన చీకటి బ్రతుకుల నుంచి మనలను విడిపించి ఆయనను సేవించే బిడ్డలంగా, ఏ విధంగా ఆయనను సేవించాలి అని చదువుకున్నాం మనం? పరిశుద్ధముగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిగాను మనము మన ప్రభువుని సేవించాలి. నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ మనకు కలుగచేసి ఉన్నాడు. మన లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అవును నీ నా పాపముల నిమిత్తము కలువరి సిలువలో మ్రానుపైన శాపగ్రాహిగా వ్రేలాడిన యేసయ్యను తలంచుకొని, నీ ప్రభువు నీకిచ్చిన విమోచన, నీ ప్రభువు నిన్ను ద్వేషించు వారి చేతిలో నుంచి, నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను తప్పించిన అనుభవమును జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభు మరి ప్రతి విధమైన మరణ భయం, రోగ భయం, పాప భయం నుంచి నిన్ను విడిపించి ఆశీర్వాదమునకు సూచనగా, ఆశీర్వాదమునకు కర్తలుగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడాలి, తృష్ణగొనాలి, ఆతురపడాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైనా మరి మనకు ఒక ప్రయోజనకరమైనది కలుగుతుంది అనంటే, మనకి, మన బిడ్డలకు, మన కుటుంబానికి ఏదైనా ఒక లాభప్రాప్తి కలుగచేసే ఒక అనుభవం ఉన్నది అనంటే, అది ఏ టైం అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వేగిరపడి వెళతాం. ఎందుకు అంటే ఇది నా పిల్లలకు అవసరం, వారి భవిష్యత్తుకు అవసరం, నా కుటుంబానికి అవసరం అని అంతకన్నా మించిన ఆసక్తి నీ ప్రభువుని ఆరాధించడానికి, నీ ప్రభు సన్నిధికి వెళ్ళడానికి, పరిశుద్ధంగా నీతిగా నీ ప్రభువుని సేవించడానికి, ఆయన నీకు ఇచ్చిన ఈ రక్షణను మరి నిర్లక్ష్యం చేయకుండా నీ శత్రువుల చేతిలో నుంచి, నిన్ను ద్వేషించే చేతిలో నుంచి తప్పించిన దేవునిని ఆరాధించడానికి సిద్ధపడండి. మరి సంవత్సరం ముగింపు దినాల్లో ఉన్నాం. దేవుని కొరకు ఒక మంచి తీర్మానం, అవును ఈ సంవత్సరం ఆరంభంలో ఏదైతే తీర్మానం చేసుకొని ఉన్నావో దేవుని కొరకు, దానిలో ఈ సంవత్సరం అంతం వరకు స్థిరంగా ఉన్నావా? ఒకసారి స్వపరిశీలన చేసుకొని దేవుని ఎదుట సరిదిద్దుకొని మన ముందున్న నూతన సంవత్సరం, నూతన వాగ్దానాల కొరకు దేవుని సన్నిధిలో కనిపెడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, శత్రువుల చేతిలో నుంచి, మమ్ములను ద్వేషించు వారి చేతిలో నుంచి విడిపించి, తప్పించి, మమ్ములను నిర్భయముగా జీవించే అనుభవంలో, అవునయ్యా, ప్రతి విధమైన నాయన మరి శోధనను, నాయన మరణమును, పాపమును కొట్టివేసి మాకు పరిశుద్ధముగాను, నీతిగాను, అవునయ్యా, నిన్ను సేవించ అనుగ్రహించిన ప్రభు ఈ యొక్క రక్షణ తండ్రి, ఈ లోక రక్షకుడిగా వచ్చి నాయన మాకిచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని బట్టి తండ్రి, ఈ పరిశుద్ధ దినం నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉంచు. వారికి ఇచ్చిన ఈ రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకూడదయ్యా. ఈ పరిశుద్ధ దినం అవును ప్రభువ, పరిశుద్ధ అలంకారాలతో నీ సన్నిధిలో ప్రవేశించే బిడ్డలుగా ఈ సంవత్సరం ముగింపు దినాలకు మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువ. నీ బిడ్డల జీవితాల్లో ఎన్నో మేలులు చేసావు.
మరణ భయం నుంచి తప్పించావు, రోగ భయం నుంచి తప్పించావు, ఆర్థిక భయముల నుంచి తప్పించావు. సంవత్సరము ఆది మొదలుకొని అంతం వరకు నీ బిడ్డలకి రక్షకుడిగా ఉన్నావు, కాపరిగా ఉన్నావు, పోషకుడిగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు. అయ్యా నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినము నీ బిడ్డలు నిన్ను అయా ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా, అయా నీ బిడ్డలు తండ్రి ఆశ కలిగి వేగిరపడి లక్ష్యము కలిగి నీ సన్నిధికి వెళ్ళాలి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఆరాధనకు మధ్యలో వెళ్లకుండా, ఆఖరిలో వెళ్లకుండా నా ప్రభువుని ఎదుర్కోవడానికి అందరికంటే ముందు నేనే వెళ్ళాలి అన్న తృష్ణ వాంఛ నీ ప్రియ బిడ్డల హృదయాల్లో కదిలించమని, కలుగ చేయమని, ఈ దినమంతటికి కావలసిన నీ దయను నీ కృపను బిడ్డలకు అనుగ్రహించు. సంవత్సరపు ముగింపు దినాల్లో ప్రభువా నీ బిడ్డలకి నీ సంరక్షణ, నీ యొక్క తండ్రి నాయన భద్రత, నీ ఆశీర్వాదం, నీ తోడు మెండుగా ఉంచండి. మా ముందున్న నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచండి. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రతి బిడ్డ హృదయములో గొప్ప సమాధానం, గొప్ప ఆనందం, నెమ్మది, విడుదల అనుగ్రహించమని నీ రెక్కల నీడకు, నీ సంరక్షణకు, నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.